కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలసిన ఈ స్వామికి వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూ ఉంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతున్నారు. భక్తులకు బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. మొదటి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడు స్వయంభుగా వెలిసిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వినాయక చవితి నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా నేటి నుండి 21 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగనుంది. వినాయక చవితి పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయం చేరుకునే అవకాశం ఉండటంతో దాదాపు 300 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక నిరంతరాయంగా 104 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక వినాయక చవితి సందర్భంగా ఆలయంలో వివిధ రకాల పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ అధికారులు. భక్తులను ఆకట్టుకునే విధంగా ఆలయంలో వివిధ రకాల వినాయకుడిని ప్రతిమలను ఏర్పాటు చేశారు అధికారులు. సత్య ప్రమాణాలకు నెలవైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారు స్వయం వ్యక్తమై ఓ బావిలో వెలసిన దివ్యక్షేత్రం కాణిపాకం. దేశంలోని వినాయకుడి ఆలయాల్లో కాణిపాకం ఆలయం ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ వెలసిన స్వామివారు భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారమై బాసిల్లుతున్నారు. చిత్తూరు జిల్లాలోని బాహుదా నదీ తీరంలో వెలసిన లంబోదరునికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మచరణ పారాయణులైన 3 అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. ఒక్కొక్కరు ఒక్కో వైకల్యంతో జన్మించారు. అందులో పెద్దవాడికి కళ్ళు కనపడవు, రెండవ వాడికి మాటలు రావు, చివరి వాడు చెవిటివారిగా జన్మించారు. కొన్నాళ్లకు ఆ ఊరిలో తీవ్రమైన కరువు తాండవిస్తుంది. దీంతో అక్కడి ప్రజలు సంక్షోభంతో అల్లాడిపోయారు. ఆహార కొరత తీవ్ర స్థాయిలో ఏర్పడుతుంది. ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమకున్న స్థలంలో ఒక బావిని త్రవ్వాలని భావించి 3 అన్నదమ్ములు బావిని తవ్వడం ప్రారంభించారు. కొంత లోతు తవ్విన తర్వాత అక్కడ ఒక పెద్ద రాయి అడ్డు తగిలింది. అడ్డుగా ఉన్న బండరాయిని పెకలించడానికి 3 అన్నదమ్ములు అనేక ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో రాయికి పార తగిలి వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడింది. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్ళు తమ ఊరి ప్రజలందరికీ చెప్పగా పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శనమిచ్చిందంట. వెంటనే ఆ స్వామి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం దూరం పారిందట. అలా విహారపురికి కాణిపాకం అనే పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది పురాణాల ద్వారా తెలుస్తోంది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారు స్వయంభుగా వెలిశారని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తుంది మూల విరాట్. ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగిన ఆలయంగా వరసిద్ధి వినాయకుడి ఆలయం పేరొందింది. బావిలో ఉద్భవించిన వినాయకుడు పెరుగుతూ వస్తున్నాడు. చోళరాజుల కాలంలో కాణిపాక ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కులతుంగ చోళరాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 65 ఏళ్ల క్రితం బహూకరించిన వెండి కవచం 2000, 2002, 2006, 2007 సంవత్సరంలో భక్తులు ఇచ్చిన తోడుగులు స్వామికి ఇప్పుడు సరిపోకపోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు. ఈ కవచాలను భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ఉన్నారు. వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. ఇక సత్య ప్రమాణకు నెలవుగా బాసిల్లుతున్నది వరసిద్ధి వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత. ఎలాంటి వివాదాలు వచ్చినా, నేరారోపణలు జరిగినా నిర్దోషిత్వ నిరూపణకు ఈ క్షేత్రమే కేంద్రం అనేది ప్రజల ప్రగాఢ నమ్మకం. బ్రిటిష్ కాలంలో కూడా ఇక్కడ సత్య ప్రమాణాలు చేసే ఆనవాయితీ కొనసాగింది.
ఇక స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్ష పడుతుందని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని నమ్మకం. దీంతో పాటు రాజకీయ ప్రమాణాలు సైతం చేస్తుండటం విశేషం. ప్రతి ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు వినాయక చవితి రోజే ప్రారంభమవుతాయి. అంకురార్పణతో ప్రారంభించి 21 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. బ్రహ్మాది దేవతలు వచ్చి ముద్దుల గణపతిని దర్శించుకొని వెళ్తారని భక్తుల నమ్మకం. కాణిపాకంలో వేసినటువంటి స్వయంభూ శ్రీ వర్షితేశ్వర స్వామి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవంలో ఈ నెల 7వ తేదీ నుంచి మొదలై 27/9/2024 తేదీకి ఈ బ్రహ్మోత్సవం ముగియను. ముఖ్యంగా వినాయక చవితి అయినటువంటి 7వ తేదీన స్వామివారికి ఉదయం 3 గంటల నుంచి దర్శనము ప్రజలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగతా 9 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవంలో, తర్వాత 11 రోజులు వచ్చేసి ఉభయదారులకు సంబంధించి ఈ 14 గ్రామంలో ఉన్న వాళ్ళ ఒక రోజు ఒక్కొక్క కులం చెందిన వాళ్ళు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో తిరుగుతారు. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో గాను మా దేవాదాయ శాఖ మంత్రి వర్యులైనటువంటి శ్రీ ఆనం రామనారెడ్డి గారి మరి మా కమిషనర్ గారు అయినటువంటి సత్యనారాయణ గారి యొక్క ఆదేశం మేరకు ఈ బ్రహ్మోత్సవంలో ఒక పటిష్టంగా జరుపుటకు గాను వాళ్ళు మాకు సూచనలు జారీ చేయడం జరిగింది. వారి సూచన మేరకు నేను ఇక్కడ 37వ తేదీ ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఈ 3 దినాల నుంచి నేను ఏర్పాట్లన్నీ పరిశీలించడం జరిగింది. ఇక్కడ గతంలో లేని విధంగా ఈసారి ప్రత్యేకంగా చంటి బిడ్డలకు, వికలాంగులకు, వృద్ధులకు కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సామాన్య భక్తులకు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో పెద్దపీట వేయాలని సంకల్పంతో జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ఈ యొక్క క్యూ లైన్లలోనూ బయట కూడా ఎటువంటి శానిటేషన్ ఉన్నాయని కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. క్యూ లైన్ల నందు భక్తులకు మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ప్రతి ఒక్క భక్తుని కూడా వాటర్ సప్లై చేయబడడం, ఎలాంటి అవాంఛనీయ సంఖ్య జరగకుండా పోలీసు వారిని సంప్రదించి ఈ యొక్క బ్రహ్మోత్సవంలో దిగ్విజయం చేయడానికి వారిని కూడా సరిగ్గా కోరివ్వడం జరిగింది. కాణిపాక నివాసాయ కామితార్థ ప్రదాయిని కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళకరుడైనటువంటి కామితార్థాలన్నీ కూడా తీర్చేటువంటి శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్యక్షేత్రం కాణిపాకం నందు 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అంటే 21 రోజుల పాటు బ్రహ్మోత్సవ సంరంభం ప్రారంభమవుతున్నది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు, అలాగే గ్రామ ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటారు. వినాయక చవితి మొదలు తెప్పోత్సవం వరకు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ కూడా తిలకించి స్వామివారిని కటాక్షం పొందాల్సిందే అంటల్లో ఎటువంటి సందేహం లేదు. స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ స్వామివారు బయలుపడటంతోనే 3 సోదరులకి వరాలు ఇచ్చారు కాబట్టి వరసిద్ధి వినాయక స్వామివారుగాను, అలాగే ఇక్కడ చేసేటువంటి సత్య ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా వాసికెక్కాయి కాబట్టి సత్య ప్రమాణాల స్వామిగాను, ఆదౌ పూజ్యో గణాధిప అంటుంది శాస్త్రం. అంటే మొట్టమొదటిగా గణపతిని ఆరాధించాలి అంటుంది శాస్త్రం. కాబట్టి ఆ గణపతి మన కాణిపాక క్షేత్రం అందున మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి చాలా దగ్గరలో ఉండటం మనం చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావించవచ్చు. కావున వినాయక చవితి మొదలు 21 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి అనుగ్రహం వలన సకల కష్టాలన్నీ కూడా తీరిపోయి ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి. అలాగే వర్తమానంలో జరుగుతున్నటువంటి ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడాను స్వామివారి అనుగ్రహం వల్ల త్వరగా స్వస్థత చేకూరాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం.